Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఇది అబ్బాయి చందనం ఆర్టిజంతో బాధపడుతున్నా అంటే మామూలుగా ఉండాల్సిన విధంగా కాకుండా పెక్యులియర్గా ఉంటున్నాడని మీరు ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఐడెంటిఫై చేశాక చాలా ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే ఇలాంటి బిడ్డ మనకెందుకు ఏదన్నా అనాథాశ్రమంలో వదిలేద్దాం ఇంకొక బిడ్డను ట్రై చేద్దాం ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి చాలా ప్రెజర్స్ వస్తాయి. ఇట్లాంటి మీరు ఏమైనా ఎదుర్కొన్నారా మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి? నేనే ఎక్సెప్షనల్ కాదు కదా, అంటే మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, సాహిత్యము సంగీతము సైకాలజిస్ట్ ఇవన్నీ ఒక చదువుకున్న ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఎదురయ్యా? మాకు ఎక్కువ ఎదురవుతాయి. ఎందుకంటే ఈ జెలసీస్ అనేటివి స్త్రీకి మధ్య ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా అత్తగారు కోడలు ఆడపడుచు ఇంటి వదిన ఈ విధంగా వీళ్ళకి ఏమవుతాయంటే వాళ్ళలో లేని వ్యక్తిత్వం ఇంకొకరిలో ఉంది అంటే న్యాచురల్గానే జెలసీ ఉంటుంది ఫస్ట్. దానికి తోడు ఎక్కడ దొరుకుతారా వీళ్ళు అని చూస్తూ ఉంటారు, ఎక్కడ దొరకలేము. ఇంక ఈ పాయింట్ దిస్ ఇస్ నేను చేయకపోయినా దిస్ ఇస్ ఎ నెగిటివ్ పాయింట్ ఫర్ మీ. సో వాళ్ళు అక్కడ నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లోనే కాదండి, బయట కూడా నేను ఐ సఫర్డ్ జెలసీ. ఐఎమ్ వెరీ గ్రేట్ సఫరర్ ఫ్రమ్ జెలసీ రైట్ ఫ్రమ్ ద బర్త్. ఎక్కడన్నా పోనండి, నా టాలెంట్స్ చూసినప్పుడు, నా ఇవి చూసినప్పుడు మనలో లేదని కంపేర్ చేసుకున్న వాళ్ళు దే యూస్ టు టార్చర్ మీ, దే యూస్ టు టీచ్ మీ, ఈవెన్ ఇన్ ద డిపార్ట్మెంట్, ఈవెన్ ఇన్ ద యూనివర్సిటీ, వేరెవర్ ఐ గో ఐ ఫేస్డ్ సో మచ్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఐ యూస్ టు ప్రూవ్. అంటే మన మంచితనంతో, మన మంచి మాటతో, మనలో పాజిటివిటీ ఉన్నప్పుడు మనం వాళ్ళని కూడా వాళ్ళ నెగిటివిటీ మనకు అర్థమైపోతుంది. ఐ యూస్ టు టేమ్ దెమ్, లెట్ మీ సే. వాళ్ళని నా దారికి తెచ్చుకోవటానికి నేను ఎంతో ప్రయత్నించేదాన్ని. అలాగే సాగింది. కానీ ఒక లెవెల్లో వద్దు డైవర్స్ చేసి వేరే పెళ్లి చేసుకో అన్న స్థాయి కూడా వచ్చింది. ఎందుకంటే పిల్లవాడు వంశం అంటారు కదా, వంశం ఎట్లా అభివృద్ధి అవుతుంది అన్న విధంగా కూడా కొన్ని ప్రెషర్స్ వచ్చాయి. బట్ మై హస్బెండ్ ఈస్ ఏ గోల్డెన్ హస్బెండ్. సో అవి ఏమీ జరగలేదు కాబట్టి. అంటే ఇక్కడ పిల్లలు ఈ రకంగా పుట్టడానికి కేవలం మహిళలే కారణం, వాళ్ళ లోపమే కారణం అంటారు. మీరు చాలా రైట్ క్వశ్చన్ అడిగారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సొసైటీ. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక చదువుకున్నారు, అన్నీ ఉంది, ఎక్స్పోజర్ ఉంది, ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్, I need not depend for financial support also from anybody, even on the mother's side or father's side, or mother-in-law's side. అయినా కూడా నాకు ఇంత ప్రాబ్లం అయినప్పుడు లేవు మనం పాపం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంత ఉంటుంది చూడండి. దీనికి ఒక క్లారిటీ ఒక్క తల్లిలోనో ఒక్క తండ్రిలోనో ఉంటేనే వచ్చేది. ఇద్దరిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లాంటివి బయటపడుతుంటాయి. ఇద్దరిలో ఉంది అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఫ్రమ్ ది యాన్సిస్టర్స్ కదా. ఇప్పుడు నేనైనా ఇంకొకరైనా మేము ఆకాశం నుంచి ఊడిపడాం, తల్లిదండ్రుల నుంచి జెనెటిక్స్ వస్తాయి. సరే వచ్చిందాన్ని ఏం చేయాలి, మనం బాగు చేసుకునే చూసుకోవాలి. కానీ వచ్చింది దీన్ని పక్కన పెట్టేస్తాం చేసేస్తామంటే ఎవరో ఒకరు చూసుకోవాలి కదా పిల్లవాడిని. ఎవరు చూసుకుంటారు? గాలికి మనం కనీసం మనం పక్కన వదిలేస్తే హూ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ? అట్లాంటివి చాలా సొసైటీలో నేను చూస్తుంటాను. ఐ ఫీల్ వెరీ మచ్ ఫర్ దట్. నిన్న ఎగ్జాంపుల్ సాయంత్రం బాబు ఫ్రూట్స్ తెస్తామని వెళ్తే అక్కడ బ్లైండ్ పీపుల్ మన కాది కాలనీ సర్కిల్లో కూర్చొని పాటలు పాడుతున్నారు. ఎంత చక్కగా పాడుతున్నారంటే నేను అక్కడ ఆగిపోయాను. కాసేపు ఆగిపోయి కళ్ళమట్ట నీళ్లు కారుతుంది వాళ్ళని చూస్తూ ఉంటే. ఏ తల్లి కన్నబిడ్డలో ఎలా వదిలేస్తారో వాళ్ళు అలా అడుక్కుంటూ తింటుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇది మాత్రం వెరీ కండెమబుల్. మీకు ఇష్టం వచ్చి మీరు కన్నారు, కానీ పిల్లవాడిని వాళ్ళు ఇష్టమై మనకు పుట్టలేదు. నేను పుడతానని అడిగి వాడు పుట్టలేదు. మనకు కావాలి, మన తల్లి తండ్రి అనిపించుకోవాలి. సొసైటీలో మనకు మాతృత్వం కావాలనుకున్నాం కాబట్టి కన్నాం. సో నీకు కోరికున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. నీ కోరికను ఎలా తీర్చుకుంటున్నావు రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ కా. అలా అయితేనే నువ్వు తల్లి కా, లేకపోతే కావద్దు. దిస్ ఇస్ మై బెస్ట్ అడ్వైస్ టు ఆల్ మదర్స్. ఇంకొకటి, ఇంట్లో నీకు కోఆపరేషన్ లేదనుకో, డోంట్ గో టు నెక్స్ట్ స్టేజ్. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. నా దగ్గరికి ఐ హ్యావ్ మై కౌన్సిలింగ్ సెంటర్ కదా, ప్రజ్ఞా కౌన్సిలింగ్ సెంటర్ అని ఉంది నాకు. ఇక్కడికి వస్తుంటారు పేరెంట్స్. ఒక అబ్బాయిని తీసుకొస్తారు
వీడు నా ఫస్ట్ చైల్డ్ మేడం, ఇంకా పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళు బాగున్నారు, వీడే ఇలాగున్నాడు, వీడిని ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఒక కేసు వచ్చింది నాకు వైజాగ్ నుంచి. హీ వాజ్ ఎక్స్-MP ఇట్ సిమ్స్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్. వాళ్ళ డాటర్ ఇన్ లా అమ్మాయి, షీ గాట్ ఎ గర్ల్ చైల్డ్. ఇట్లాంటి వాళ్ళు చెప్తారంట అత్తగారింటి వాళ్ళు 10 నుంచి సాయంత్రం 5 వరకు, అంటే అందరూ ఇంట్లో ఉండే టైంలో ఈ అమ్మాయి మాకు కనిపించుకోకు, యూ టేక్ హర్ అవే అంటే 10 to 5 ఆ తల్లి ఆ పిల్లని పిలుచుకొని వాళ్ళ పుట్టినింట్లో ఉండి మళ్ళీ 5 తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చినాక ఇంటికి వస్తుందంట. అంటే సొసైటీలో ఇంకా ఈ రకమైన ఇంకా కాదండి, చాలా ఉందండి బాబు. దీస్ టైప్ ఆఫ్ మదర్స్ దే కాల్ యాస్ రెఫ్రిజిరేటర్ మదర్స్ అంటారు. అంటే బికాస్ ఆఫ్ మదర్ ఓన్లీ ఇలా పుట్టింది తల్లి. మిగతా వాటికంతా ఇప్పుడు ఒక పిల్లవాడు MBA చేశాడు, బాగా ఆస్కార్ తెచ్చుకున్నాడు, ఇంకోటి తెచ్చుకున్నాడు అనుకోండి, మా అబ్బాయి, మా వంశం, మా వారసు, దీనికి ఎందుకు మీరు రెస్పాన్సిబుల్ కారు? మరి ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఆడది ఇదైపోతుందా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దేనికైనా రెస్పాన్సిబిలిటీ. ఇందులో మగవాడి పాత్ర చాలా ఇంపార్టెంట్. హీ షుడ్ నాట్ బి టిమిడ్. చాలా మంది హస్బెండ్స్ దే వోంట్ సపోర్ట్ దేర్ వైఫ్స్, బట్ మై హస్బెండ్ ఈస్ గ్రేట్. ఐ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐ అప్రిషియేట్ హిమ్. నువ్వు భర్తవు, తండ్రివి కాలేనప్పుడు భర్తవు కూడా కావు, అసలు మగవాడివే కాలేవు నన్ను అడిగితే. నువ్వు అంత ధైర్యం లేనప్పుడు ఎలా చెప్పుకుంటావు నేను తండ్రిని, నేను భర్తనని? నీకు ధైర్యం ఉన్నప్పుడే, నువ్వు ఆ పిల్లవాడిని సాకగలిగినప్పుడే నువ్వు దాన్ని స్వీకరించాలి. అలాంటివి ఇలాంటి హస్బెండ్స్ చాలామంది ఉన్నారు. ఆ అమ్మాయి ఆ విధంగా ఇబ్బంది పడి 10 o'clock to 5 o'clock అమ్మగారింట్లో ఉండి తర్వాత షీ యూస్ టు కమ్ టు హర్ హౌస్. అమ్మాయికి సొల్యూషన్ ఏం చెప్పారు? సొల్యూషన్ ఏం చెప్పాము, మేము చెప్పాము, నువ్వు ఎందుకు ఇలా బాధపడతావు, అమ్మాయిని ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో చేర్పించి చదివించమని చెప్పు మీ హస్బెండ్ను, లేదా మీ ఇద్దరు సపరేట్ ఫ్యామిలీ పెట్టుకోండి, మీ ఇద్దరు ఇండిపెండెంట్గా ఉండి మీ ఇద్దరు వాళ్ళు వస్తే రాని వెళ్తే వెళ్ళని అట్లా ఉండని అని కూడా అడ్వైస్ చేశాము. బట్ హీ హ్యాస్ టు కమ్ కదా. రెండోది వాళ్ళు చెప్పాను కదా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ ఐడియా ఏంటంటే అమ్మాయిని వదిలించేసి వేరే పెళ్లి చేయాలి. ఇట్లా చాలా జరిగాయండి. మోస్ట్ ఆఫ్ దీస్ చిల్డ్రన్స్ పేరెంట్స్ ఆర్ సింగిల్ పేరెంట్స్. ఐ నో దట్. అది కూడా ఒక ప్రాబ్లం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.